ఎలా నిధులు రావాలి ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ లేదు మీకు ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక మీటింగ్ పెట్టి నేను ప్రజల్లోకి వెళ్తాను, కరెంటు దాని మీద ఎస్సీ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తాను, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి దాని గురించి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తానని చెప్పి మనందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అక్కడ పెట్టినటువంటి మీటింగ్లో కార్యకర్తలందరికీ కూడా ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను కోరేది ఒకటే, మిమ్మల్ని మీ శ్రేయోభిలాషిగా మీరు దయించి జనంలోకి రాకండి. ఎందుకంటే 2019కి ముందు మీరు జనంలోకి వస్తే పువ్వులు వేశారు మీ మీద, ఈవేళ జనం రాళ్ళేసే పరిస్థితి ఉంది. ఇలా జనం రాళ్ళేస్తే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీకు సీఎంగా ఉన్నంతకాలం టైట్ సెక్యూరిటీతో తిరిగారు జనాలకు ఎవరికి దొరకకుండా. కానీ ఇప్పుడు అంత టైట్ సెక్యూరిటీ మీకు అవకాశం లేదు. మీకు వస్తే రాళ్ళేస్తారు. ఇలా ప్రజల పేరు చెప్పి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళే రాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే వాళ్ళే రాళ్ళేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ ఏదైతే అమరావతి రైతులు మహిళలు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేయించారు, చెప్పులు వేయించారు. వేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే క్యాడర్, ఎంపీ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా స్వయంగా వాటర్ బాటిల్స్, చెప్పులు విసిరి వాళ్ళ మీద వేయటం జరిగారు. ఇప్పుడు ప్రజలు ఊరుకోరు. అవకాశం దొరికిందంటే జగన్ ఎప్పుడు కూడా దొరుకుతాడా, రాళ్ళేద్దామా, చెత్తకూడదా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం మానండి. అసలు మీకు రాజకీయాలే పనికిరావు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. యూ ఆర్ బిజినెస్ మ్యాన్, యూ కెన్ డూ బిజినెస్. వ్యాపారం చేసుకోవాలి, కానీ నీకు రాజకీయాలు పనికిరావు అని చెప్తున్నాం. ఈవేళ కరెంట్ ఆఫీసుల దగ్గర, ఎస్సీ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తామని చెప్తున్నాడు ఈయన ప్రజల సహకారంతో. అసలు అది చేయటానికి నీకు అర్హత ఎక్కడ ఉందని నేను అడుగుతున్నా. ఎందుకంటే 2019లో ఎన్నికల ముందు ప్రజల మీద ₹1 కూడా కరెంటు భారం పెంచకుండా, రేట్లు ఏమి పెంచకుండా ఉంటామని చెప్పి మా గవర్నమెంట్ వస్తాయని నువ్వు మీటింగ్లో చెప్పావు. మీటింగ్లో అప్పుడు నేను కూడా ఉన్నా. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹33,000 కోట్ల ప్రజల మీద కరెంటు భారం వేసావు. మరి ఏ ఉద్దేశంతో నువ్వు మరి చేసే వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా కరెంటు భారం వేసావు అని చెప్పి చెప్పవలసి ఉంది. ఈవేళ ఆదానితో కలిసి మరి పవర్ సప్లై అని చెప్పి 25 yearsకి ఆదానికి సంబంధించిన సెకి, అదే మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థకి నువ్వు 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నావు. అసలు ఎవడైనా సరే బుర్రున్నవాడు 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుంటాడండి. ఎలక్ట్రానిక్ వాచ్ ఫస్ట్ వాచ్ బజార్లో వచ్చినప్పుడు 3,000 4,000 పెట్టుకున్నాం. తర్వాత అది 1000కి అయిపోయింది, 800కి అయిపోయింది. ఇప్పుడు 500కి ఎలక్ట్రానిక్ వాచ్ దొరుకుతుంది. అలాగా రాను రాను సోలార్ పవర్ అనేది సంవత్సరం కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి 25 సంవత్సరాలకి బుద్ధున్నవాడు ఎవడో అగ్రిమెంట్ చేసుకోడు. నువ్వు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి 1,750 కోట్ల రూపాయలు ఆదాని గారు లంచం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు పవర్ సప్లైకి అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. ఆల్రెడీ కోర్టులో కూడా వేశారు, నోటీసులు కూడా వస్తున్నాయి. నువ్వు నా పేరు లేదంటే అసలు నీకు అసలు బుర్రందా లేదా అని నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవరు? నువ్వే కదా. వేరే ఎవడో ముఖ్యమంత్రి లేడు, విజయసాయి రెడ్డి లేడు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కాదు, నువ్వే ముఖ్యమంత్రి తీసుకున్నాడని క్లియర్గా చెప్పారు. అంటే ముఖ్యమంత్రి ఎవడో నువ్వే. నువ్వు ముఖ్యమంత్రి అనే విషయం కూడా నువ్వు మర్చిపోయావు. అసలు మధ్య భ్రమించదా నీకు ఏంటి అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా.
ఇక రెండోది ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ధర్నా చేస్తానంటాడు. అసలు ఇంత వరస్ట్గా అతను అసలు బ్రెయిన్ పనిచేస్తుందో అతను బ్రెయిన్ దెబ్బతిందో నాకు ఏదో అర్థం కావట్లేదు. కానీ 2019-20లో బీబీఏ స్టూడెంట్స్కి అలాగే పీజీ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. దిగిపోయే వరకు 5 సంవత్సరాలు ఇవ్వలేదు. వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని కాలేజీల దగ్గర ఉండిపోయినాయి. సర్టిఫికేట్లు లేక హైయర్ స్టడీస్కి వెళ్ళలేక ఉద్యోగానికి వెళ్ళలేక రోడ్డును పడి బికారీ అదల్లా తిరుగుతున్నారు. వాళ్ళందరూ తిరిగారు. ఎన్నిసార్లు నీకు మరిపెట్టే 2019-20కి సంబంధించిన బీబీఏ కానీ పీజీకి సంబంధించినవి కానీ నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ బాబు విద్యార్థులు చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు కాలేజీ వాళ్ళు అంటే నువ్వు అసలు మాట్లాడలేదు, ఊసాడలేదు. మరి ఏం మోకం పెట్టుకుని కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేస్తావు? ఈవేళ మన రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పీజీ చదివిన స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. నీ హయాంలో నువ్వు పీజీ చదివిన స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసావు. దానివల్ల ఇవాళ పీజీ చదివి స్టూడెంట్స్ అందరూ పోయారు. అసలు పీజీ ఆవిడ ఇంట్రెస్ట్గా చదవట్లేదు. నిజంగా పీజీ చదవకపోతే, ఎంఎస్సి కోర్సులు లేకపోతే, ఎంఏ ఎంబీఏ కోర్సులు లేకపోతే రేపు కాలేజీల్లో చదువు చెప్పడానికి లెక్చరర్స్ ఎక్కడి నుంచి వస్తారు? చదువు చెప్పేవాడే లేకపోతే చదువు చెప్పుకునేవాడికి ఆ డిగ్రీ వాళ్ళతో చెప్పించేస్తే నమ్మకంగా వాళ్ళు చదువు వస్తుంది. కనీసం పీజీ చదివినోడు ఉంటే కాలేజీల్లో ఏదో చదువు చెప్తారు, చదువు వస్తుంది. వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేకుండా తీసేస్తే తీసేస్తే మళ్ళీ ఇంకా వాళ్ళు పీజీ చదివే అవకాశం లేదు. ఇక లాస్ట్లో నువ్వు దిగిపోయే ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తానని చెప్పావు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసావు, మరి తర్వాత మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు వేయలేదు నువ్వు. మరి మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు వేయకపోతే ఎలా కడతారు వాళ్ళు? అసలు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పావు, పిల్లలు జాయిన్ అయ్యారు, వాళ్ళకి 4 ఇన్స్టాల్మెంట్లు నేను కట్టేస్తానన్నావు. 4 ఇన్స్టాల్మెంట్లు మీరు 1